లోకము పరిస్థితి బాలేదయ్యా. అయ్యా నిన్నగాక మొన్న తండ్రి, నిన్నగాక మొన్న మెడికల్ స్టూడెంట్ జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది అయ్యా. ఈరోజు మేము ఇంకా ఇలా సంతోషభరితంగా మేమున్నాం. ఈరోజు మేము ఆనందదాయకంగా మేమున్నాం. అఘాయత్యాలు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించి రక్షించి కాపుదల ఇస్తున్నావు. నీ ప్రేమకు వందనాలయ్యా, నీ కృపకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు, ఈ ఆరాధన దినమందు ప్రభువా, ఆ యొక్క మెడికల్ స్టూడెంట్ కుటుంబంలో తండ్రి కుటుంబస్తులకు ఆదరణ దయచేయుదురుగాక, ఆదరణ దయచేయుదురుగాక. అలాంటి వారు భూమి మీదనైనా ఆమె జీవిత పరిస్థితుల్లో ఎదురైనటువంటి వారు ఆమె జీవితములో ఉండకుండానుగాక. అలాంటి పాపపు జీవితములు, పాపపు స్వభావములను విడిచిపెట్టెదురుగాక అని ప్రార్థన చేస్తున్నా. భయం వేస్తుంది లోకంలో జీవించాలంటే, లోకంలో బ్రతకాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఈ లోకానికి మీకు పని లేదు. ఈ లోకం నుంచి మిమ్మల్ని వేరుపరచనంటున్నారు. ఈ సమాజంలో మేము తిరుగుతున్నాం, సమాజంలో బ్రతుకుతున్నాం అయ్యా. ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మాకు మేము జాగ్రత్త కలిగి జీవించడానికి, మేము జాగ్రత్త కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, ఆధ్యాత్మికమైన జీవితాలు కలిగి, వినయ మనస్కులు ధైర్య తండ్రి మేమందరము భయభక్తులతో నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యము, భద్రత, కాపుదల మాకు దయచేయి అయ్యా. ఈ సమయం మా బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి చదువుతున్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు. వారు ఎక్కడ ఉన్న క్షేమము, వారి కాలేజీల్లో, వారి స్కూల్స్లో, వారి హాస్టల్స్లో క్షేమము దయచేయండి అని ప్రార్థన చేస్తాను. క్షేమము, భద్రత దయచేయండి.